నాయుడు అక్కడేంటి సిచ్యువేషన్? రైతులు ఆర్డీఓ కార్యాలయానికి శాంతియుతంగా బయలుదేరి నిరసన తెలుపుతా ఉంటున్నా ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు? వైఎస్ఆర్సీపీ నేతలను అడుగడుగున అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏంటి మీరు దగ్గర సిచ్యువేషన్? హరి అన్నదాత పోరులో భాగంగా మరి కాసేపట్లో అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలంతా కూడా శాంతియుతంగా ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓకు వినతిపత్రాన్ని సమర్పించినారు. అయినప్పటికీ కూడా పోలీసులు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్సీపీ నాయకులను అవుట్సోర్స్ చేశారు. వాళ్ళు ఈ కార్యక్రమానికి రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ కార్యక్రమం గురించి అలాగే పోలీసులు ఆంక్షల మీద మనతో మాట్లాడడానికి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. సార్, పోలీసులు ఆంక్షలు ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏ ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు? 9వ తారీఖున రైతులకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత మీద ఆర్డీఓ కార్యాలయాల్లో వినతిపత్రం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. 3 రోజుల నుంచి పోలీస్ కార్యాలయాల చుట్టూ మా పార్టీ నాయకత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది. వాళ్ళు ఏదైతే ఫార్మాట్లు అడిగారో ఆ ఫార్మాట్లో పర్మిషన్స్ అప్లై చేయడం జరిగింది. నిన్న రాత్రి వరకు కూడా మీరు చేసుకోండి అని చెప్పినటువంటి పోలీస్ శాఖ నిన్న రాత్రి 10-10:30 నుంచి ఫోన్లు చేసి 10 మంది వెళ్ళండి, 5 వెళ్ళండి, 15 మంది వెళ్ళండి అని చెప్పేటువంటి కార్యక్రమం చేశారు. ఉదయం లేచి చూసేసరికి 4 గంటల నుంచి 5 గంటల నుంచి అందరినీ ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. అసలు సిస్టమ్, అసలు రాజ్యాంగం అనేటువంటిది రాష్ట్రంలో ఉందా లేదా, అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉండాల్సినటువంటి హక్కుల్ని అసలు వారికి ఉన్నటువంటి హక్కుల్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయనిస్తున్నారా లేదా అనేటువంటి దానికి ఇవన్నీ ఒక ఉదాహరణ. ఇప్పుడు కూడా మనందరూ ఇక్కడ ఉన్నాం. ఇక్కడ చూడండి, డిఎస్పీ గారు, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అంటే మీరు వెళ్ళడానికి వీలు లేదు, మీరు 10 మంది వెళ్ళండి, 5 వెళ్ళండి, 15 మంది వెళ్ళండి అని మేము ఎక్కడ రాస్తా రోకో చేస్తామని చెప్పలేదు. ఎవరి విధులు ఆటంకం కలిగిస్తామని చెప్పలేదు. కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి, ఇందులో ఈ రైతులు అంటే ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు కాదే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, లేదా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రైతులు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వారు, ప్రజలు, ముఖ్యంగా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల మీద చేస్తున్నటువంటి దాడిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో ఆగేటువంటి ప్రసక్తే లేదు. ఎవరైతే వస్తున్నటువంటి రైతులు, నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్తాం. ఏదైతే వారు చెప్పినటువంటి 15 మంది ఏదైతే ఉందో కావాలంటే కార్యాలయంలోకి 15 మంది వెళ్తాం. కానీ అక్కడ వరకు మాత్రం కలిసి వచ్చినటువంటి ప్రతి రైతుని, కలిసి వచ్చినటువంటి ప్రతి నాయకుడిని, ప్రతి కార్యకర్తని అందరినీ కూడా అలౌ చేయాల్సిందే. చేయకపోయినా ఎలా వెళ్ళాలో మేము చూస్తాం. తప్పకుండా వెళ్ళి ఈ కార్యక్రమం విజయవంతం చేసేటువంటి బాధ్యత పార్టీ తీసుకుంటుంది. ఇన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో రైతులు కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ తరలి రావడాన్ని ఏ విధంగా చూస్తారు? అన్నదాతని గొంతు నొక్కడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలు రైతన్నలు ఎక్కడున్నా సరే రైతులకి నెడ్డి వెరవాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పోకడు చూస్తుంటే రైతుల్లో ప్రతి రైతాంగం కూడా పెద్ద ఎత్తున, ఈరోజు ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళే కాదు, యావత్తు రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక్కడ రైతులందరూ కూడా ఇంచుమించు 2 నెలలుగా ఎరువుల కొరతపై, ఎరువుల ఆందోళన శాంతియుతంగా చేయాలనే ఉద్దేశంతో గాంధీ మార్గంలో నిన్న కూడా ఇక్కడ ఉన్నటువంటి మా టౌన్ ప్రెసిడెంట్ వాళ్ళు, అలాగే దిలీప్ గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా వెళ్ళి ఇచ్చారు. క్లియర్గా వెళ్ళి ఆర్డీఓ గారికి ఇచ్చారు. కలెక్టర్ గారు పర్మిషన్ కూడా తీసుకున్నా, వాళ్ళు బైండ్ అవుట్ చేశారు. పైపెచ్చి ఏమైనా జరిగితే మాత్రం మీరే బాధ్యులని. ఇది చాలా నేరం, చాలా ఘోరం. రైతుపై ఉక్కుపాదం మోపడమే కూటమి ప్రభుత్వం చేస్తున్న దాన్ని రైతులు తప్పనిసరిగా వాళ్ళు ఈ ఎరువులు కొరతగా తీర్చకపోతే రైతులు ఎక్కడ తొక్కాలో, రైతులు ఎక్కడ మట్టాలో కూటమి ప్రభుత్వాన్ని మట్టడం కోసం సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తూ ఈరోజు మేము జరుగుతున్నటువంటి శాంతియుత ర్యాలీకి ఎట్టి పరిస్థితులు పోలీసులు అడ్డంకులు సృష్టించినా ఆగమని మాత్రం తెలియజేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కొరత అనేది అనకాపల్లి జిల్లాలో ఏ విధంగా, ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గంలో ఏ విధంగా ఉందని? దాదాపు 1000 మందికి ఇవ్వాల్సిన ఎరువులు 100 మందికి ఇస్తున్నారంటే 10% మందికి ఈ ఎరువులు అందుతున్నాయి. దానివల్ల ఈ ఎరువులు ఇచ్చే కేంద్రంలో కానీ ప్రతి చోట కూడా రద్దీ, అలాగే రైతులు ఒకరినొకరు తోసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ టైంకి అంటే గడిచిన 2 నెలల నుంచి రైతులు ఎరువుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ 2-3 వారాల్లో కానీ ఇవ్వకపోతే వాళ్ళకి ఇచ్చినా కానీ అవి అనవసరం, మళ్ళీ ఆ పంటలు ఎలాగో పాడైపోతాయి. కాబట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసేందుకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా రైతులకు అండగా ఉంటాం. ఎరువులు ఈ వారంలో ఇచ్చేంత వరకు మేమంతా ఈ పోరాటం చేస్తాం. సార్, ఎప్పుడైనా పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ఎరువులు ఇచ్చిన పరిస్థితి ఉందా? గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కానీ
పోలీసులు పెట్టి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇచ్చే పరిస్థితి రాలేదు. ఎందుకంటే విత్తనాలు సక్రమంగా అందేవి, ఎవరు రికమెండేషన్ లేకుండా, అలాగే ఎరువులు సక్రమంగా అందేవి. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం దండగాని చంద్రబాబు నాయుడు ఆయన వ్యవసాయం పట్ల ఎప్పుడు శ్రద్ధ చూపించడు. రైతు అంటే ఆయనకి మంచి ఆలోచన లేదు, రైతు బాగుండాలని ఆలోచన లేదు. కాబట్టి ఎరువులకు చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలు 500 మంది క్యూలో ఉంటే ఒక 150 మంది వరకే ఇవ్వగల పరిస్థితులు, ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్బీకేల ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి యూరియాని అందజేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఎందుకు ఆ విధంగా చేయలేకపోతుంది అనుకుంటున్నారు? ఈరోజు చూస్తూ ఉన్నాండి, కూటమి ప్రభుత్వం రైతుల విషయంలో అయితే కంప్లీట్గా ఫెయిల్ అయింది చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేల ద్వారా రైతులకు ఏ ఊర్లో అవసరం అవుతుందో, వాళ్ళకి ఎంత అవసరం అవుతుందో ఎరువులు అంత రైతులు ఆర్బీకేలో పెట్టారు. రైతు భరోసా కేంద్రాల్లో పెట్టి అక్కడ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో లేకపోతే సచివాలయ వ్యవస్థ ద్వారా రైతులకు అందించే నేపథ్యం ఉండేది. కానీ ఈ రోజున చూస్తూ ఉన్నాం, గత 10 రోజుల నుంచి రైతులు అందరూ కూడా రోడ్డెక్కారు. ఇవాళ రోడ్డెక్కినటువంటి రైతులు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ పార్టీ తరఫు నుంచి రైతులకు అండగా మేము ఆర్డీఓ ఆఫీసుల్లోని వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటే నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం, పోలీసులు మొత్తం ఉక్కుపాదం మోపే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? రైతులకి ఇవాళ రాత్రి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఈరోజు రైతులు తిరగబడుతున్నారనే ఉద్దేశంతో ఇవాళ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు, పోలీసులు ఇక్కడ పెడతా ఉన్నారు. మీరు ఆపలేరు దీన్ని, ఖచ్చితంగా మేము ఆర్డీ ఆఫీసులకు వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇస్తాము, రైతులకు అండగా నిలబడతాం వైఎస్ఆర్సీపీ పార్టీ. చాలామంది టీడీపీ నాయకులు కానీ కూటమి నాయకులు బ్లాక్లో అమ్ముకునే పరిస్థితి కనబడుతుంది మేడం, ఈ యూరియాను నిజమైన రైతులకు ఇవ్వకుండా. ఖచ్చితంగా అండి, అసలు ఈ యూరియా కొరత కారణమే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఉన్న యూరియాని బ్లాక్ మార్కెట్కి తరలించడం వలన ఇలాంటి దుస్థితి దాపురించింది. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. నిజంగా ఈ పాలన ఎలా ఉందంటే రైతుల పాలిట శాపంగా మారింది. అన్నదాతలకి ఒక ఆపదగా మారిన పరిపాలన వీళ్ళు చేపడుతూ ఉండే పరిస్థితి మనం చూసాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, అలాగే వాళ్ళకి కావాల్సిన పరికరాలు అన్నీ కూడా రైతు దగ్గరికి వచ్చి ఇచ్చే పరిస్థితి ఉండేది. ఏ రోజైనా ఇలా రోడ్డెక్కిన పరిస్థితి మనం చూసామా? ఈ రోజు తీసుకుంటే ఎంత దారుణంగా రైతులు క్యూలు కట్టి యూరియా కోసం ఎదురు చూసే పరిస్థితి, వాళ్ళు ఎండలో నిలబడలేక చెప్పులు కూడా క్యూలో పెట్టుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇంత దారుణమైన పరిస్థితి. అసలు యాక్చువల్గా రాష్ట్రంలో పంట పండించాల్సింది 85.26 లక్షల ఎకరాలు సాగు అవ్వాల్సి ఉండగా 55 లక్షల ఎకరాలు సాగు అయింది. అంటే 71% సాగు అయింది. అయినా కూడా వీళ్ళు యూరియా సరఫరా చేయలేకపోతున్నారంటే ఎంత దారుణంగా వీళ్ళు బ్లాక్ మార్కెట్కి తరలించారు. అందువల్ల ఈ కొరత ఏర్పడింది అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గమైన కుప్పంలో యూరియా కొరత ఉంది, అలాగే పుట్టిన జిల్లా అయిన చిత్తూరులో యూరియా కొరత ఉంది, అలాగే అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారి సొంత జిల్లా శ్రీకాకుళంలో యూరియా కొరత ఉంది, అలాగే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో యూరియా కొరత ఉంది. కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యూరియా కొరతను తీర్చాలి అని చెప్పి ఈ విధంగా డిమాండ్ చేస్తూ మేము ఆర్డీఓకి వినతి పత్రాలు ఇస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితిలో రైతులకు కావాల్సిన యూరియా ఇచ్చేంత వరకు కూడా మా నిరసన ఇలాగే కొనసాగిస్తాము. వీళ్ళు పెట్టుబడి సాయము 40,000 ఇవ్వాలి, ఎందుకంటే 2 సంవత్సరాలు కలిపి, కానీ కేవలం 5,000 ఇచ్చారు. ఒక ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వని పరిస్థితి, పంటల బీమా కూడా ఇవ్వని పరిస్థితి చూసాము. అలాగే గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా ఈరోజు రైతులందరూ రోడ్డెక్కే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి రైతులకు కావాల్సినవన్నీ కూడా ఇచ్చేంత వరకు మా నిరసన కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా యూరియా కోసం రోడ్డు మీదకి వస్తుంటే కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు అసలు యూరియా కొరత లేదని చెప్తున్నారు. అంటే వాళ్ళ కంటికి కనిపించలేదా రైతాంగ సమస్యలన్నీ? నిజంగా ఏదైతే రైతులు ఈరోజు రోడ్డు మీద క్యూలు కట్టే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఏం కావాలనే దాని మీదే దానికి సరిపడ్డ ఎరువులు కానివ్వండి, లేదనుకుంటే డిఏపి కానివ్వండి, ఇవన్నీ కూడా అందించే కార్యక్రమం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న హయాంలో ఏ రోజు కూడా